పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయము 23 నుండి 25 వచనాల వరకు మనం చదవగలిగినట్లయితే, కొందరు మానుకొనుచున్నట్టుగా, చూడండి, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. చాలండి. కొంతమంది చర్చికి వెళ్ళాలనేటువంటి ఆలోచన లేనటువంటి వారిగా వారి జీవితాలను కొనసాగిస్తున్నారనే పౌలు కొందరు మానుకొనుచున్నట్టుగా, ఆ కొందరు ఎవరండి? రక్షింపబడిన వారే. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, సన్నిధికి మానక, మందిరానికి మానక, చర్చికి మానక, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా సంఘములో ఏముండాలంటండి? అత్యధికంగా ఆరాధనలు జరగాలంటండి. దేవుని యొక్క దైవ మందిరములో అత్యధికంగా ఆరాధనలు జరుగుతూ ఉండాలి. దేవుని దైవ సన్నిధిలో ప్రభువుకి ఏం అవసరం అంటండి? ఆయన మహిమపరిచేటువంటి స్థలం కావాలి, ఆయన మహిమపరిచేటువంటి ప్రజలు కావాలి. దేవుని దైవ సన్నిధిలో మరి ఎక్కువగా ఆ దినము సమీపించిన కొలది మానక, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా ప్రభు పాదాల యొద్ద ప్రభువుకి ఏం అవసరం అంటండి? ప్రభువుని మహిమపరచాలి, ప్రభువుని అత్యధికంగా ఘనపరచాలి, ప్రభువుని అత్యధికంగా స్తుతించాలని దేవుని యొక్క దైవ సన్నిధిలో మనం చేర్చబడాలనేది ఆయన ఒక అనాది సంకల్పం. ఎందుచేతనంటే సంఘములో మనం అందరము ఎందుకు చేర్చబడతామంటే వర్షిప్ చేయటానికి, ప్రభువుని అత్యధికంగా స్తుతించాలన్నదే ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం. అందుచేతనే అందరినీ ప్రభు ఎక్కడికి చేర్చమంటున్నాడండి? దేవుని దైవ సన్నిధిలో చేర్చమంటున్నాడు. ప్రభు నివాసం చేసే స్థలానికి నువ్వు నేను అడుగుపెట్టి ఆయన మహిమపరచడానికి, ఆయన స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి నువ్వు దేవుని యొక్క దైవ మందిరములో అడుగు పెడితే ఆయన నివాసం చేసే స్థలములో నుంచే శక్తి కలిగినటువంటి కార్యాలు చేసే దేవుడు. ఎందుచేతనంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనము నుండి 2-3 వచనాలు మనం చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో, చూసారా అండి? భూమి మీద అన్నాడు. భూమి మీద మీరు వేటిని బంధింతురో, ప్రభువు నివాసం చేసేటువంటి స్థలములో నువ్వు అడుగు పెడితే ఈ భూమి మీద నువ్వు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. ఆమేన్. చూసారా అండి? భూమి మీద దేవుని యొక్క దైవ సన్నిధిలో, చర్చిలో, సంఘములో నువ్వు అడుగు పెట్టి, ప్రభువా నా జీవితంలో వేదనలున్నాయి, నా జీవితంలో ఉన్న శోధనలున్నాయి, నా కుటుంబంలో కష్టాలున్నాయి, బాధలున్నాయి. భూమి మీద నువ్వు మందిరం అనే స్థలములో నువ్వు దేవుని యొక్క దైవ సన్నిధిలో నువ్వు భూమి మీద వేటిని బంధిస్తే అది ఎక్కడ బంధించబడుతుందంటే పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దానికి డౌట్ లేదంటండి. లేదా 30% జరుగుతుందో 60% జరుగుతుందన్న అనుమానమే లేదంటండి. నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రభు పాదాల యొద్దకు, దేవుని యొక్క దైవ మందిరానికి మనము అడుగు పెడుతూ ఉన్నప్పుడు భూమి మీద దేవుని యొక్క దైవ సంఘములో, సన్నిధిలో, చర్చిలో నువ్వు అడుగు పెట్టి, ప్రభువా నాకున్న పరిస్థితులు ఇవి నేను బంధించుచున్నానంటే అది పరలోకములో బంధించబడుతుంది. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను, మీలో ఇద్దరు వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. దేవుని దైవ మందిరములో మనం అడుగు పెట్టినప్పుడు ఆ పరిశుద్ధ దేవుడు నువ్వు నేను ఆరాధన చేయుచున్నటువంటి ఆ స్థలములో ఎవరైతే
ఇంతమంది ఏకీభవించినప్పుడు, ఇద్దరు చాలంటండి, ఇంతమంది ఏకీభవించి నన్ను ఆరాధన చేస్తే, ఏదైనా నన్ను అడిగితే అది పరలోకములో నుండి వారికి నిశ్చయముగా దొరుకునని చెప్పాను. ప్రియ క్రైస్తవ బిడ్డ, దేవుని దైవ మందిరం అంటే నీ ఒపీనియన్ ఏంటో ఒక్కసారి నీ అంతట నువ్వుగా ఆలోచన చేసుకో. ఈ కడబరి దినాల్లో అనేక మంది దేవుని మందిరానికి దూరము అయిపోతున్నారు. కొందరు మానుకునుచున్నట్లుగా మీరు మానక ఒకరినొకడు, చూసారండి, ఒకరినొకడంటే దేవుని దైవ సన్నిధికి వెళ్ళాలని ఒకరినొకరు ప్రోత్సాహపరచుకోమంటున్నాడండి. ఒకరినొకరు పురుకొల్పుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ సన్నిధిలో అడుగుపెట్టి మీరందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తే ప్రభు తన పరలోకములో ఉన్న కార్యాలు భూలోకములో నెరవేర్చే దేవుడు. ఎందుచేతనంటే 1 పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా ఒక్కసారి మనం చదువుదాం. దేవుని నానా విధమైన కృప విషయమై, చూడండి, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. చాలండి. ప్రభు అంటండి, సర్వసాధారణంగా దేవుడు మనకి కొన్ని బహుమానాలు ఇస్తాడండి. బహుమానాలంటే సర్వసాధారణంగా ఈ లోకంలో బహుమానాలు, గిఫ్ట్స్ అంటే మనం ఏమనుకుంటామండి, ఏదైనా కప్పన్ శాస్త్ర సెట్టో డిన్నర్ సెట్టో అనుకుంటాం. కాదండి. ప్రభు ఆయన మందిరములో ఆరాధన చేయడానికి వచ్చేటువంటి బిడ్డలకు అనేకమైనటువంటి గిఫ్ట్స్ ప్రభు మనకిస్తాడు. మందిరములో అడుగు పెట్టినప్పుడు కొంతమందికి పరిశుద్ధాత్మ వరము, కొంతమందికి ప్రవచన వరము, కొంతమందికి అనేకమైనటువంటి ప్రార్థనా వరము ప్రభు ఇచ్చినప్పుడు దేవుని దైవ సన్నిధిలో మనం అందరము వర్షిప్ చేస్తూ ఉన్నప్పుడు ఆ బహుమానాలతో, ఆ గిఫ్ట్స్తో నువ్వు ఆరాధన చేస్తూ ఒకరినొకరు ఉపచారం చేయండి. కష్టాల్లో ఉన్నవాడి కొరకు ఆ సమయంలో విజ్ఞాపన చేయి. ప్రభు అంటండి, పరలోకములో ఉన్నటువంటి కార్యాలను భూలోకములో నెరవేర్చేటువంటి దేవుడు. మనం ఒక విషయాన్ని ఆలోచన చేస్తే, క్రూజ్ షిప్ ఉంటుందండి. ఆ క్రూజ్ షిప్లో ఏం చేస్తారంటండి, అందరూ రిలాక్స్గా కూర్చుని ఉంటారు. అనేక మంది వంటలు వండి వడ్డిస్తూ వారు తినుటూ రిలాక్స్గా కూర్చునేటువంటి స్థలం క్రూజ్ షిప్లో. కానీ దేవుని దైవ మందిరం అనేది క్రూజ్ షిప్ అయితే కాదండి. మనం ఎవ్వరము కూడా దేవుని దైవ సన్నిధిలో కామ్గా కూర్చోవడానికైతే రాలేదండి. దేవుని కార్యాలు చూడడానికి, దేవుని మహిమపరచడానికి మనం వచ్చాం. దేవుని ఆరాధించడానికి మనం వచ్చాం. ప్రభుకి ఏం కావాలంటో తెలుసా అండి? పరలోకములో ఉన్నటువంటి దేవునికి భూలోకములో వారి స్తుతి చెల్లించేటప్పుడు ఆయనకి ఒక సౌండ్ కావాలంటండి. ప్రభుకు కావలసినటువంటి సౌండ్ ఏంటో తెలుసా అండి? సంకీర్తన 107వ సంకీర్తన 1-2 వచనాలు మనం చూస్తే ఆయనకి కావలసినటువంటి సౌండ్ ఏంటో అక్కడ వివరముగా తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యముండును. ఎవరు ఆ మాట పలకాలంటండి? యెహోవా విమోచించిన వారు. యేసయ్యా, మా జీవితంలో ఈ బాధ నుంచి మమ్మల్ని విమోచించావు ప్రభువా, నిన్ను స్తుతించుచున్నాను. మాకున్నటువంటి పరిస్థితుల నుంచి మాకు విడుదలిచ్చావు ప్రభువా, ఆ పరిస్థితి నుంచి నన్ను స్వస్థపరిచావు ప్రభువా, నేను నీకు స్తుతి చెల్లించడానికి వచ్చాను ప్రభువా. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదుగాక. ఏ మాట అంటే మొట్టమొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యముండును. విమోచించిన వారు మాత్రమే ఆ మాట పలుకుదురుగాక. ప్రభువా, నా జీవితంలో ఈ అద్భుతమైనటువంటి కార్యం చేసావు ప్రభువా, మా కుటుంబమును కాపాడావు ప్రభువా, అనేకమైనటువంటి ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించావు ప్రభువా, అనేకమైన కష్టాల నుంచి మమ్మల్ని తప్పించావు ప్రభువా, నా శరీరంలో ఉన్న వ్యాధి నుంచి నన్ను స్వస్థపరిచావు ప్రభువా. ఆ విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. దేవుని యొక్క దైవ సన్నిధిలో అపవాది యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా అండి?
ప్రభు పాదాల యొద్దకు చేర్చబడినటువంటి బిడ్డల్ని సైలెంట్గా ఉంచాలని వాడి కోరిక. ఎందుకో తెలుసా అండి? నువ్వు స్తుతించడం వాడికి ఇష్టం లేదు, నువ్వు విమోచింపబడడం వాడికి ఇష్టం లేదు, నువ్వు స్వస్థపరచబడడం వాడికి ఇష్టం లేదు, నీకున్న కష్టాల నుంచి వారి బయటికి తేవడం కూడా వాడికి ఇష్టం లేదు. కనుక దేవుని దైవ మందిరములో ఉన్న బిడ్డలను సైలెంట్గా ఏమంటే అలా కూర్చుంటామని కొన్ని సందర్భాల్లో కొంతమంది పాట పాడితే కొంతమంది పాట పాడడానికి ఇష్టపడరు. కొంతమంది ఒక కాసేపు పాడతారు, కాసేపు ఆగిపోతారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎందుచేతారంటే యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు కాక. చేసిన మేలులను బట్టి మనం ఏం చేయాలంటండి? ప్రభుని అత్యధికంగా మనము కృతజ్ఞతతో స్తుతి చెల్లించం. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు. ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని యొక్క దైవ సన్నిధిలో నిత్యము ప్రభుకి స్తుతి చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుచేత ఈ భూలోకములో మనకు కష్టాలు అత్యధికం, వేదనలు అత్యధికం. ఏ దినమో ఈ లోకములో ఏం సంభవిస్తుందో తెలియనటువంటి దినాలలో నువ్వు నేను వర్షిప్ ఆపడానికి వీల్లేదు. పాత నిబంధన కాలంలో మనం చూస్తే ప్రవక్త ఏలియాని మనం చూడగలం. ఏలియా బయల్ ప్రవక్తలతో ఛాలెంజ్ చేశాడా లేదా అండి? ఏలియా చేసినటువంటి చిన్న ప్రార్థన. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37 వచనం మాత్రమే మనం చదివితే ఎంతసేపు ప్రార్థన చేశాడంటండి? 25 సెకండ్స్ అంటండి. ఏలియా చేసినటువంటి చిన్న ప్రార్థన, ఆ ప్రార్థనకు ప్రభు పరలోకము నుండి ఏం కుమ్మరించాడంటండి? అగ్ని కుమ్మరించాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో అనేకమైనటువంటి శోధనలు ఉండొచ్చు, అనేకమైనటువంటి కష్టాలు ఉండొచ్చు, భయంకరమైనటువంటి వేదనలు ఉండొచ్చు, భరించడానటువంటి శోధనలు ఉండొచ్చు. కానీ ప్రభు పాద సముఖంలో నువ్వు నేను ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆరాధనకు పవర్ ఉందండి, పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. ఆ ఆరాధన జరుగుతున్నటువంటి స్థలములో ప్రభు నిశ్చయముగా తన పరలోకము నుండి పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరించగలడు. వర్షిప్ చేసేటప్పుడు ప్రభు సన్నిధిలో, ప్రభు సముఖములో, ఆత్మలో నువ్వు ప్రభుని వర్షిప్ చేసినటువంటి బిడ్డవైతే నిశ్చయముగా ఆయన పరలోకములో ఉన్నటువంటి కార్యాలను మనందరి పక్షాన నెరవేర్చేటువంటి దేవుడు. దేవుని యొద్ద నుంచి విడుదల చూడడానికి క్రైస్తవ బిడ్డలకు చర్చిలోనే ఆయన కార్యాలు నెరవేర్చే దేవుడు. ఎందుచేత మందిరములో ప్రభు నివాసము చేసే స్థలం ఇది. ప్రభు నివాసము చేసే స్థలములో ప్రభు ఎవరెవరు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మందిరానికి వచ్చుచున్నారో అవన్నీ ఎరిగినటువంటి దేవుడు గనక ఆ వర్షిప్ జరుగుతూ ఉంటుండగా ఆయన తన చిత్త ప్రకారము తన కార్యాలను రిలీజ్ చేసేటువంటి దేవుడు. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.